కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. హైదరాబాద్ సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల విద్య కోసం, వైద్యం కోసం వేలు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వము దేశ ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని ఒకరోజు నిరాహార దీక్ష ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 26వ తేదీన తలపెట్టడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం దాదాపు సంక్షేమ పథకాలు చూసినట్లయితే ప్రధానంగా రైతుల భరోసాలో భాగంగా రైతు బంధు, రైతు బీమా అవి దేశానికే ఒక చారిత్రాత్మకంగా ఉండినాయి. అదేవిధంగా దళిత బంధు కావచ్చు, అదేవిధంగా విదేశీ విద్య కావచ్చు, అదేవిధంగా ఉపకార వేతనాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా షాబి మురాద్, అదేవిధంగా వివిధ రకాల ఉపకార వేతనాలు కావచ్చు, అన్ని రకాల సంక్షేమ పథకాలన్నీ కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు